హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈసారి కూడా వీడియో లేట్ అయింది, ఏమీ అనుకోవద్దండి. అందరికీ కూడా సారీ. సాటర్డే పెట్టాల్సిన వీడియో కొంచెం లేట్ అయిందన్నమాట. నాకు కొంచెం ఇంట్లో కొన్ని పనులు ఉండటం వల్ల సో ఇంకా అందుకని డిలే అవుతుందండి వీడియోస్ అయితే. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఇంక నుంచి రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. టైం టు టైం మీకు టైమింగ్స్ చెప్పేస్తున్నానండి. ప్రతి బుధవారం ఇంకా శనివారం రోజైతే మనకి వీడియోస్ ఉంటుంది. వీక్లీ ట్వైస్ పెడతాను, నేను 2 టైమ్స్ అయితే వీడియోస్ పెడతాను. ప్రతి వెన్స్డే ఇంకా సాటర్డే టైంలో అయితే పెడతానండి. అది కూడా నేను ఆఫ్టర్నూన్ నుంచి పెడతాను అనమాట. 3 to 5 ఆ మధ్యలో ఉంటుంది వీడియోస్ అయితే. సో ఒకసారి మీరు అనేది కొంచెం గుర్తుపెట్టుకుని అయితే పెట్టిన వెంటనే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా లేట్ అవ్వకుండా చూసుకుంటాను. సో ఇంక నుంచి నేను డిస్కౌంట్స్లో కూడా పెడదామని చూస్తున్నాను అనమాట. అంటే ఎవ్రీ సాటర్డే మనము ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నాం కదా. సో ఈసారి అలా కాకుండా వెన్స్డే కూడా ఫ్రీ షిప్పింగ్ పెట్టేసి సాటర్డే కూడా ఫ్రీ షిప్పింగ్ విత్ డిస్కౌంట్ పెడతానండి. ఇంత పర్సెంట్ అని చెప్పి డిస్కౌంట్ ఉంటుంది. సో ఇన్ని ఐటమ్స్ తీసుకుంటే అని నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అదనమాట. వీడియో అయితే కొంచెం పూర్తిగా చూడండి. నేను పెట్టిన కలెక్షన్ అంతా కూడా మీకు చూస్తే కనుక ప్రైజెస్ అన్నీ కూడా అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను ఏంటి అని. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రీ షిప్పింగ్లో తీసుకొచ్చేసాను అనమాట. అన్నీ కూడా కొంచెం బడ్జెట్లోనే తీసుకొచ్చానండి. ఈసారి ధైర్యం చేసి అయితే కొంచెం వెళ్ళానమాట ముందుకైతే. అంటే ఇంతకు ముందు అంతా 500 లోపే తీసుకొచ్చాను కదా. సో ఈసారి కొంచెం ఎక్కువ వెళ్ళాను అనమాట. బిలో 1000లో తీసుకొచ్చానండి. కలెక్షన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. క్రేజీ డిజైన్స్ అన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. సో కొత్త స్టాక్ అంతా ఉందన్నమాట. సో మీకైతే నేను ఇప్పుడు ప్రాసెస్ అనేది చెప్పేస్తాను, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ఇంకా పేమెంట్ మెథడ్ ఎలా ఉంటుంది, తర్వాత కొరియర్ ఎలా చేస్తాము, మనది ఫ్రాడా లేకపోతే జెన్యూన్ అనేది, తర్వాత సైజెస్ ఇష్యూ వస్తే ఎలాగా, ఇంకొకటి డ్యామేజ్ వస్తే ఎలాగా. సో నేను అన్నీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయదు. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తూ చూసారంటే కనుక మీకు తెలీదు నేనేం చెప్తున్నాను అనేసి. మళ్ళీ వచ్చి నన్ను వాట్సాప్లో అడుగుతూ ఉన్నారు రెగ్యులర్గా క్వశ్చన్స్ అన్నీ కూడా. సో నేను వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా సరే మళ్ళీ వచ్చి అడుగుతున్నారండి. అన్నన్ని మాటలు అయితే చెప్పలేము కదా. సో అందుకని చెప్పి మీరు వీడియోలోనే పూర్తిగా అయితే వినేయండి దయచేసి. సో ఇప్పుడైతే మీకు ఫస్ట్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలంటే, నేను ఇక్కడ పెడుతున్నా ఏ కలెక్షన్ అయినా సరే మీకు నచ్చింది అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని అయితే కనుక కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే 8008285377. సో ఆ నెంబర్కి అయితే మీరు నా వాట్సాప్ అనమాట, బిజినెస్ వాట్సాప్ నెంబరు. మీరు దానికి మెసేజ్ చేశారంటే అవైలబిలిటీ అనేది చెక్ చేసుకొని నేను మీకైతే ఇన్ఫామ్ చేస్తానండి. ఇంకా అప్పుడైతే మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. అది కూడా ఆన్లైన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర అవైలబిలిటీ లేదు ప్రస్తుతానికి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. ఫోన్పే ఆర్ గూగుల్ పేనే యాక్సెప్ట్ చేస్తామండి. సో ఇంకా మీరు నా ఫోన్పే నెంబర్కి కనుక మీరు అమౌంట్ అనేది పే చేసిన వెంటనే నాకు మీ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ అనేది నాకు సెండ్ చేసేసి మీ ఫుల్ అడ్రస్ అనేది నాకు ఇచ్చేసేయాలి. మీ పేరు, మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా, మీ స్టేటు, మీ పిన్ కోడ్, మీ ఫోన్ నంబరు. సో కంపల్సరీ ఉండాలండి. నేను ఏవైతే చెప్తున్నానో అవి కంపల్సరీ అయితే ఉండాలన్నమాట అన్నీ కూడా. సో 1 by 1 నాకైతే మీ అడ్రస్ సెండ్ చేసేసేయండి. మేము కొరియర్ ఎలా చేస్తామనేది మీ డౌట్ కదా. కొరియర్ అనేది ఎలా చేస్తామంటే డిటిడిసి ఆర్ ఇండియన్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ఏది అవైలబిలిటీ ఉంటే అందులో నుంచి అయితే మీకు కొరియర్ అనేది చేస్తామన్నమాట. కొరియర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి, కొరియర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత అంటే ఒకవేళ డ్యామేజ్ ఏదైనా వచ్చిందనుకోండి, మీరు వీడియో తీయకుండానే ఓపెన్ చేసేసి డ్యామేజ్ వచ్చిందండి అని చెప్పి పిక్స్ అనేది తీసి నాకు షేర్ చేశారనుకోండి, సో అది చెల్లదనమాట. మేమైతే అది తీసుకోము. అందుకని చెప్పి పార్సల్ మీ చేతికి వచ్చిన వెంటనే లేబుల్ అనేది ఉంటుంది కదా, లేబుల్ దగ్గర నుంచి వీడియో అనేది స్టార్ట్ చేయండి. అది కూడా 360 degreesలో అయితే వీడియో అనేది స్టార్ట్ చేయాలన్నమాట.
పార్సిల్ అనేది 4 మూలల కూడా చూపించండి. అంటే మేము ఎక్కడ ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం అన్నట్లుగా ఉండాలన్నమాట. మాకు ఆ క్లారిటీ రావాలి. సో వీడియోలో ఓపెనింగ్ వీడియో అనేది తీసి కంపల్సరీ పెట్టాలండి మాకు. అప్పుడైతేనే మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే మేము యాక్సెప్ట్ చేస్తాము. అదర్వైజ్ నేను యాక్సెప్ట్ చేయమండి. మీకు ఏదైనా కలర్ ఇష్యూ వచ్చినా, సైజెస్ ఇష్యూ వచ్చినా, ఆర్ డ్యామేజ్ వచ్చినా, లేదనుకుంటే మీరు పెట్టుకున్న ఐటెం కాకుండా వేరే ఐటెం ఏదైనా వచ్చినా కూడా సరే వితౌట్ వీడియో ప్రూఫ్ మేము యాక్సెప్ట్ చేయము. సో ఇది మా రూల్, పాటించాల్సిందే. ఇంకా దాని తర్వాత సైజెస్ ఇష్యూ. ఒకవేళ బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి, బ్యాంగిల్ సైజెస్లో మీ మట్టి గాజు సైజు 2/4 అనుకోండి, అప్పుడు మీరు మెటల్ గాజు సైజు ఏది పెట్టుకోవాలి, 2/6 పెట్టుకోవాలి. అప్పుడైతేనే ఫిట్టింగ్ అనేది మీకు సరిపోతుంది. మీ మట్టి గాజు 2/4 అందుకని చెప్పి మెటల్ కూడా 2/4లోనే పెట్టుకుంటానంటే అది సరిపోదండి. సో దానికి దీనికి సైజెస్ అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ మట్టి గాజు సైజు ఏంటి, దానికి తగ్గట్టు మెటల్ గాజు సైజ్ అనేది మీరు చెప్పాలన్నమాట. మీరు ఏ సైజ్ అయితే చెప్తామో మేము ఆ సైజే మీకు పంపిస్తామండి. సో మీరు మిస్టేక్ చేసుకొని నాకు ఈ బ్యాంగిల్స్ సరిపోలేదు, మీరు కరెక్ట్ సైజ్ ఇవ్వలేదు అని చెప్పి ఇష్యూ అనేది తీసుకురావద్దు. ఎందుకంటే మేము అది యాక్సెప్ట్ చేయమండి. సో మీకు క్లారిటీగా చెప్పేస్తున్నాను నేను, మళ్ళీ కాకుండా. సో సైజెస్ ఇష్యూ మీరే ఒకసారి చెక్ చేసుకొని మీ బ్యాంగిల్ సైజ్ ఏదైతే ఉందో 2/4 చెప్పాను కదా ఎగ్జాంపుల్కి. మట్టి గాజు సైజు 2/4 ఉంటే మెటల్ గాజు సైజు 2/6 తీసుకోవాలన్నమాట. సో అట్లా అర్థమవుతుందా? సో అట్లా అయితే మీరు గాజులు అనేటివి, బ్యాంగిల్స్ అనేటివి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని కరెక్ట్ సైజ్ అనేది పెట్టారంటే మీరు ఏ సైజ్ అయితే పెడతారో మేము అదే సెండ్ చేస్తామండి మీకు. దాంట్లో ఇంకా ఎట్లాంటి చేంజెస్ అనేది ఉండదన్నమాట. అంటే మీరు ఒకటి పెట్టి మేము ఇంకొకటి పెట్టి అట్లాగైతే కుదరదు. సో మీరు ఏదైతే అడుగుతారో మేము అదే పంపిస్తాము. సో మీకు ఇప్పటివరకు అయితే క్లారిటీ ఉంది కదండి. నేను మీకు డౌట్స్ అన్నీ కూడా ఇందులో క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను పర్సనల్గానే మెసేజ్ చేయండి. ఇంకొకటి, మన దగ్గర బల్క్ ఆర్డర్స్ తీసుకుంటామండి. ఎవరైనా షాప్స్లోకి ఇంటి దగ్గర సేల్ చేసుకోవాలన్నా సరే, ఎలాగైనా సరే బల్క్ ఆర్డర్స్ ఉంటుంది. బల్క్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తామండి మేమైతే. సో అదొకటి. ఇంకొకటి రీసెల్లర్స్ అండి. ఎవరైనా సరే రీసెల్లర్స్ ఉన్నా, లేదు రీసెల్లింగ్ చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ అనమాట. సో చాలా మంచిగా టిప్స్ ఇచ్చి నేనైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా సరే నాకు మెసేజ్ చేసి అయితే మీరు ఒకసారి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. అండ్ ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేసేయండి. ఎందుకంటే చాలా డిమాండ్ ఉన్న జ్యువెలరీస్ అండి, త్వరగా స్టాక్ అయిపోతుంది. సో అదనమాట. నేను మళ్ళీ అవి రీస్టాక్ అవుతాయి అవ్వవా కూడా నేను చెప్పలేను. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవండి. సో అన్నీ అవుతాయి అని చెప్పలేను అనమాట. ఒక 2-3 కస్టమర్స్ కూడా ఇంతకుముందు మీకు చెప్పే ఉంటాను. సో అట్లా ఉంటుంది. నేను ఎప్పుడో వీడియో పెడితే వాళ్ళు ఎప్పుడో నాకు మెసేజ్ చేశారు.